ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, వాసిరెడ్డి యేసుదాసు, నూలుకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకొని కాకినాడ విద్యుత్ నగర్లో గల చల్లా జగన్నాథ శాస్త్రి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, పెరబత్తుల రాజశేఖర్, నూలుకుర్తి రామకృష్ణలతో కలిసి ముందుగా కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ముందుగా రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలకు, వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంతో ఆర్భాటంగా మా యువ నాయకులు ముందుండి తెలుగుదేశం పార్టీని, యువతని నడిపిస్తున్న మా నాయకుడైన లోకేష్ బాబు, నారా లోకేష్ బాబు గారి 41వ జన్మదినం సందర్భంగా ఇక్కడ కాకినాడ రూరల్ నాయకులందరం ఇక్కడ చల్లా కళ్యాణ మండపంలో గ్యాదర్ అయ్యి ఇక్కడికి వచ్చిన వందలాది మహిళలకు చీరలు, దుస్తులు పెట్టి, అలాగే ఒక బ్లడ్ క్యాంప్ కార్యకర్తలందరూ ఉచిత బ్లడ్ ఇచ్చి ఆపదలో ఉన్న పేషెంట్స్ ని కాపాడాలన్న ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో బ్లడ్ ఇస్తాం జరిగింది. అలాగే అన్నదానం కూడా అందరికీ ఏర్పాటు చేస్తాం జరిగింది. పబ్లిక్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మా యువగలం లోకేష్ బాబు గారు ఎప్పుడు పవర్ లోకి వస్తారు, 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అని యువత ఎంతో నమ్మకంతో రోజుల్ని నెలలాగా లెక్క పెట్టుకుని రోజులు వచ్చినాయి అని తెలియజేస్తూ, మా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి ఒక మార్గంలో దిశ రేపు ఫ్యూచర్ లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఆయన ఆరోగ్యంగా 100 ఏళ్ళు ఎంతో పెద్ద పదవుల్లో ఉండాలని మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గారు నారా లోకేష్ బాబు పుట్టినరోజు 41వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ప్రధానంగా లోకేష్ బాబు గారు ఒక ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు మనవడు, ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు. కానీ అందరూ ప్రజల్లోనే ఉండాలని మంచి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఏ రకంగా తీర్చిదిద్దాలన్న వ్యక్తి లోకేష్ బాబు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి, అన్ని మతాల ప్రజలకి, అందరికీ కూడా మంచి ఆలోచన, సమానాయును పంచాలని, రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దలు నారా లోకేష్ గారి 41వ జన్మదినోత్సవం చాలా గ్రాండ్ గా చల్లా కళ్యాణ మండపంలో వెంకయ్య శ్రీనివాస్ బాబు గారి ఆధ్వర్యంలో, ఆయన సమక్షంలో, ఆయన నాయకత్వంలో జరుపుకోవడం జరిగింది. మరి లోకేష్ బాబు గురించి మనందరికీ తెలుసు. ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తి. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు గతంలో ఎమ్మెల్సీగా ఉండి మినిస్టర్గా చేయడం జరిగింది. ఆయన మినిస్టర్గా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో సుమారు 23 కిలోమీటర్ల రోడ్డు వేయడం జరిగింది. అలాగే ప్రతి ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ అవ్వడం జరిగింది. పంచాయతీ నిధులన్నీ కూడా సక్రమంగా పంచాయతీలకు వచ్చేది జరిగింది. ఈ రకంగా ఆయన పరిపాలన సాగించాడు. నారా లోకేష్ బాబు గారు ఆయనకు చరిత్ర ఉంది, చరిత్ర సృష్టించగల నాయకుడు. ఎందుకంటే ఆయన తండ్రి గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, ఆయన తాతగారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే ఈయన ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవడానికి, ప్రజల యొక్క బాధలు ఏంటో, ఇది బాధలు తెలుసుకుని ఆయన యువగలం అనే పాదయాత్ర స్టార్ట్ చేసి సుమారు 3000 కిలోమీటర్లు పైచీలకు పాదయాత్ర చేయడం జరిగింది. ప్రజల యొక్క కష్టాలు తెలుసుకున్నారు. రేపు రాబోయే కాలంలో ఆయనకి మంచి అధికారం వస్తుందని, మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ ఆయనకి
ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలిగేయాలని కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం.